టాలీలోకి వెళ్ళబోయే ముందర మనం అంటే టాలీలో ట్రాన్సాక్షన్స్ చేయబోయే ముందర టాలీ గురించి తెలుసుకుంటాం. టాలీలో ఎట్లా ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఎట్లా బుక్స్ మెయింటైన్ చేయాలి, లెడ్జర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, గ్రూప్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా యొక్క వోచర్స్ ఎంట్రీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తర్వాత నేర్చుకుంటాం. అయితే దానికంటే ముందర మనం అకౌంట్స్కి సంబంధించిన జనరల్ బేసిక్స్, మామూలుగా టాలీ యూజ్ చేస్తున్నారు అంటేనే అకౌంట్స్కి సంబంధించిన స్టూడెంట్సే యూజ్ చేస్తారు, అంటే నేర్చుకుంటారు. అకౌంట్స్ తెలియకపోయినా కానీ మనం టాలీ నేర్చుకొని టాలీలో ఎంట్రీస్ అంతా కూడా చేయొచ్చు. మరి అందుకనే ఇక్కడ జనరల్ అకౌంట్స్కి సంబంధించిన బేసిక్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. అవే ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క బిజినెస్ సంబంధించిన అకౌంటింగ్ యాక్టివిటీస్ చూసినట్లయితే ఒక సంస్థకు సంబంధించి రెండు రకాలుగా చెప్పచ్చు: ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో జనరల్గా ఈ యొక్క లెడ్జర్స్ని మెయింటైన్ చేయడం, వాటికి సంబంధించిన రకరకాల ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవంతా కూడా ఉంటాయి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో స్టాకుకు సంబంధించిన యాక్టివిటీసు, వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఉంటాయి. అయితే అకౌంటింగ్స్లో వచ్చే కొన్ని టర్మ్స్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అసెట్స్. అసెట్స్ అంటే ఏంటి? ఒక వ్యాపారవేత్తకు సంబంధించిన ప్రాపర్టీస్నే, ఒక వ్యాపారవేత్తకు సంబంధించిన సొంత ప్రాపర్టీస్నే అసెట్స్ అనొచ్చు. ఈ అసెట్స్ని అతను తన వ్యాపారం కోసం యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ లయబిలిటీస్. అయితే లయబిలిటీస్ అనేటివి అప్పులు అన్నమాట. ఇతరులకి ఈ వ్యాపారవేత్త ఇవ్వాల్సిన అప్పులనే మనం ఏమంటాం? లయబిలిటీస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్యాపిటల్. ఒక వ్యాపారవేత్త తన బిజినెస్ని, తన వ్యాపారాన్ని పెట్టుకునేదానికి వెచ్చించిన, అంటే స్టార్ట్ చేసేదానికి వెచ్చించిన మొత్తాన్నే క్యాపిటల్ అని చెప్పేసి అంటాం. అంటే స్టార్టింగ్ పెట్టుబడి అన్నమాట వ్యాపారానికి సంబంధించి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. ఈ యొక్క క్యాష్కి సంబంధించి కానీ, లేదంటే క్యాష్ రిలేటెడ్ దానికి సంబంధించి అంత వర్త్ తోటి కానీ జరిగే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ని, క్యాష్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, నాన్ క్యాష్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవి ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్లోకి వెళ్తూ ఉంటాయి. ఈ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్లోకి వెళ్ళడాన్నే ఏమంటాం? ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అంటామండి. నెక్స్ట్ గూడ్స్. ఒక వ్యాపారవేత్త అమ్మకానికి రెడీగా ఉంచిన వస్తువులనే గూడ్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. ఒక వ్యాపారానికి సంబంధించి ఉన్న అమ్మకానికి కాకుండా ఉన్న స్థిరంగా ఉన్న ఆస్తులనే మనం ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పేసి
చెప్పొచ్చు. ఆ వ్యాపారానికి సంబంధించిన బిల్డింగ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఇట్లాంటివి అన్నమాట. అయితే కరెంట్ అసెట్స్ వేటిల్నైతే క్యాష్ రూపంలోకి మనం ఏ ఆస్తులనైతే మనం ఆ వ్యాపారానికి సంబంధించి ఉన్న ఆస్తులు ఏవైతే క్యాష్లోకి మార్చుకోగలమో వాటిల్నే కరెంట్ అసెట్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అదే ప్రస్తుతం ఉన్న స్టాక్ అమ్మితే డబ్బులు వస్తుంది. అట్లానే ఎవరైతే మనకి డబ్బులు ఇవ్వాలో వాళ్ళు డెబిటర్స్. అట్లనే ప్రస్తుతం ఉన్న క్యాష్ కావచ్చు, బ్యాంకులో ఉండే క్యాష్ కావచ్చు, చేతిలో ఉన్న క్యాష్ కావచ్చు, బ్యాంకులో ఉండే క్యాష్ కావచ్చు, ఇలాంటి వాటిలన్నిటిని కరెంట్ అసెట్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అకౌంట్. ఈ ఒక వ్యక్తికి సంబంధించి కానీ, ఒక ఆస్తికి సంబంధించి కానీ, లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి కానీ వాటికి సంబంధించి ఉన్న ట్రాన్సాక్షన్స్ యొక్క వ్యవహారాల యొక్క సమ్మరీనే మనం అకౌంట్ అని చెప్పేసి అంటాం అన్నమాట. పూర్తి క్లుప్తంగా ఫైనల్గా వచ్చిన దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. నెక్స్ట్ డెబిటర్. ఎవడైతే మన బిజినెస్కి, ఒక వ్యాపారానికి అమౌంట్ ఇవ్వాలో వాడిని డెబిటర్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక కంపెనీకి ఉన్న అప్పుదారుడు. అదే క్రెడిటర్ అంటే ఆ కంపెనీ లేదంటే ఆ బిజినెస్ ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాడిని, అతన్ని, ఆ వ్యక్తిని క్రెడిటర్ అని చెప్పేసి అంటాం. ఓకే. అప్పు తీసుకున్న వాళ్ళు అన్నమాట. ఆ అప్పు ఎవరి దగ్గర అయితే కంపెనీ తీసుకోందో వాడిని క్రెడిటర్ అని, ఎవరైతే కంపెనీకి ఇవ్వాలో వాడిని డెబిటర్ అని చెప్పేసి అంటాం. అట్లనే డెబిట్ అంటే ఏదైతే బెనిఫిట్స్ని అకౌంట్స్కి ఇవ్వగలుగుతుందో దాన్ని డెబిట్ అని చెప్పేసి అంటాం. అదే క్రెడిట్ అంటే చూడండి, ద అకౌంట్ విచ్ గివ్స్ బెనిఫిట్స్. బెనిఫిట్స్ని ఇచ్చేది క్రెడిట్, బెనిఫిట్స్ని తీసుకునేది డెబిట్ అన్నమాట. ఓకే, అది చిన్న డిఫరెన్స్. ఒక్క వర్డ్లోనే ఇచ్చేది తీసుకునేది అనే దాన్ని బట్టే క్రెడిటా డెబిట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, సరే. నెక్స్ట్ అకౌంట్స్లో మనం మెయింటైన్ చేయాల్సిన బుక్స్ చూసినట్లయితే క్యాష్ బుక్. ఏవైతే రిసిప్ట్స్, అండ్ పేమెంట్స్, క్యాష్కి సంబంధించిన లేదంటే చెక్కుల ద్వారా జరిగిన అన్ని యొక్క ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేసే బుక్నే ఏమంటాం? క్యాష్ బుక్ అని చెప్పేసి అంటాం. అయితే క్యాష్కి సంబంధంగా లేని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫస్ట్ ఎంట్రీ చేసే ఆ యొక్క బుక్ని ఏమంటాం? జర్నల్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ ఎంట్రీస్ అంతా దీంట్లో జరుగుతాయి అన్నమాట. దీనికి సంబంధించిన ఈ ఎంట్రీస్కి సంబంధించిన నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ తర్వాత
జరుగుతాయి. స్టార్టింగ్ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, కానీ క్యాష్కి సంబంధించిన వ్యవహారాలన్నీ ఏమీ ఉండవు, నాన్ క్యాష్ అన్నమాట. అయితే ఈ జర్నల్కి సంబంధించి ఈ సబ్సిడరీ బుక్స్ ఇలాంటివన్నిటిని కూడా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అదే జనరల్ లెడ్జర్ ఈ క్యాష్కి సంబంధించి కావచ్చు, నాన్ క్యాష్కి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని రీక్లాసిఫై చేసి సమ్మరైజింగ్ చేసి కంప్లీట్గా స్టోర్ చేసేదాన్నే జనరల్ లెడ్జర్ అని చెప్పేసి అంటాం. ఓవరాల్గా చూసినట్లయితే ఇలా ఉంటుంది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడికి వెళ్తాయి? రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్స్. అదే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే రికార్డ్ ఇన్ జర్నల్. మొత్తానికి ఇవి కలిపి మళ్ళీ ఎక్కడికి వస్తాయి? లెడ్జర్కి వస్తాయి, జనరల్ లెడ్జర్లోకి. ఓకే, ఈ విధంగా అకౌంటింగ్ బుక్స్ ఉంటాయండి.